నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నిన్న మిథున్ రెడ్డిని జైలుకి పంపించారు. రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారో చూసాం, ఏం కేసులు పెట్టారో చూసాం. మిథున్ రెడ్డి ఎపిసోడ్ అందరూ చూస్తూనే వస్తూ ఉన్నారు. అయితే వేసిన ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉండడం, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డే అంతిమ లబ్ధిదారు అని తేల్చడం, ఆ దిశగా సిట్టు దర్యాప్తు కొనసాగుతుండడమే ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి అంశం. ఆ క్రమంలో ఒకవేళ ఆ దిశగా వెళ్ళి సిట్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే పరిస్థితి ఏంటి? రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి? అండ్ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల్లో ఎలాంటి స్పందనని ఎదుర్కొంటుంది? సహజంగా ఒక నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రినో, 40% ఓట్లు ఉన్నటువంటి వ్యక్తినో ఇలా జైల్లో పెడితే సహజంగా సానుభూతి వస్తుందని కదా మనం అనుకుంటాం. చంద్రబాబు నాయుడు విషయంలో కూడా అది స్పష్టం అయ్యింది కదా గత ఎన్నికల్లో. జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు జైలుకు పంపించాల్సిన పరిస్థితే వస్తే పరిస్థితి ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తాడా? కూటమిలో బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. ఇప్పుడు ఛార్జ్షీట్ వేసిన దాని ప్రకారం నెక్స్ట్ ఆ దిశగానే వెళుతున్నట్టుగానే కనబడుతున్న నేపథ్యంలో కూటమిలో ఉన్న అన్ని పార్టీల మద్దతు, కేంద్ర ప్రభుత్వ పరంగా ఈడీ, ఈసీ ఎంటర్ అవ్వాల్సి ఉన్న ఈ కేసులో కేంద్ర ప్రభుత్వంగా బీజేపీ తన పాత్ర తాను పోషిస్తుందా? సీనియర్ జర్నలిస్ట్, తెలుగు వన్ చీఫ్ ఎడిటర్ శ్రీరామ్ గారు ఉన్నారు మనతో. నమస్కారం శ్రీరామ్ గారు. నమస్తే. ఇదే ప్రశ్నే. నిన్నటి వరకు అందరూ మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడా కాడా అని అర్ధరాత్రి వరకు చూశారు. అయిపోయింది. ఎందుకు చూశారంటే అంత క్యూరియాసిటీగా, అక్కడ మిథున్ రెడ్డి ఇక్కడ మొత్తం డబ్బు అంతా తినేసాడని కాదు, రాజకీయంగా తర్వాత ఈ చట్టాలను అమలు చేసే విషయంలో ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్న, ఈ ప్రభుత్వాల్లో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి, వీటి తీరు ఎలా ఉందని గమనించే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. అందరూ టీడీపీ వాళ్ళంతా ఎందుకు ఉత్కంఠగా చూశారంటే, అవినాష్ రెడ్డి కేసులో అవినాష్ రెడ్డిని ఏమి చేయలేకపోయారు. అంటే అది సిబిఐ ఏదన్నా కానివ్వండి. కరెక్ట్. మనకి ఇక్కడ యాజ్ అన్ హోల్ వచ్చేటప్పటికి వైసీపీ నాయకులు పెద్ద తలలు అనుకునే వాళ్ళని అరెస్ట్ చేయగలుగుతారా లేదా, ఈ ప్రభుత్వానికి అంత దమ్ము ఉందా అనే లెవెల్లో అందరూ లెక్కలేశారు. మొత్తానికి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, మాకు దమ్ము అనుకున్నారు. ఎస్ నిన్న మిథున్ రెడ్డి అరెస్ట్ తోటి ఇప్పుడు నెక్స్ట్ హూ ఈజ్ నెక్స్ట్ అని వచ్చేసింది. యాక్చువల్గా నెక్స్ట్ అంటే అందరూ వీళ్ళు జగన్ వైపే చూపిస్తాయి. ఖచ్చితంగా అసలు మద్యం కుంభకోణం జరిగింది అనగానే ఫస్ట్ మధ్యలో ఎవరి గురించి ఆలోచించరు. ప్రజలు అల్టిమేట్గా జగన్ రెడ్డి తినేశాడని అంటారు. జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు సిబిఐ కేసుల్లో ముద్దాయిగా ఉండి ఇంకా కంటిన్యూ అవుతూ ఉండడం, ఆ కేసులు తేలకపోవడం వల్ల వాటిల్లో ఆయన నిర్దోషి అని నిరూపించుకుంటే తప్పితే ఏ చిన్న ఇది వచ్చినా కూడా ఆయన ఖచ్చితంగా ఆయన వైపే చూస్తారు అందరూ. ఆయన తినేశాడు, ఇది ఆయన అవినీతి చేశాడనే ఉంటాయి. అందుకని టీడీపీతో పాటు తటస్థంగా ఉండేవాళ్ళు కూడా ఇప్పటికీ ఇదంతా ప్రభుత్వంలో జరిగింది, జగన్మోహన్ రెడ్డికి డబ్బు చేరింది, ఎంత అమౌంట్ అనేది ఇక అది 100 కోట్ల 1000 కోట్ల ఏదో ఎవరు తోసిన లెక్కలు వాళ్ళు చెప్తున్నారు. సిబిఐ ఇప్పుడు వీళ్ళు సిట్ వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం 3200 కోట్లు 600 కోట్లు అని చెప్తున్నారు. రోజు 50-60 కోట్లు జగన్కి వెళ్ళొద్దు అని. అయితే ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ గురించి నేను అంత డీటెయిల్స్లోకి వెళ్ళను, కానీ అల్టిమేట్గా లాస్ట్ స్టెప్లో ఒక 3 దగ్గరికి వచ్చి ఆ తర్వాత అవి నేరుగా జగన్ కానీ ఆయన సతీమణి కానీ వాళ్ళ కంపెనీల్లోకి ఎలా పంపించారు, వాళ్ళు 3 అని చెప్పి వచ్చింది. అందులో మిథున్ రెడ్డి పేరు, నెక్స్ట్ విజయసాయి రెడ్డి, నెక్స్ట్ అతను గోవిందప్ప అంటే భారతీ సిమెంట్స్లో ఫైనాన్స్ వ్యవహారాలు చూసి ఆయన. వీళ్ళ 3లో ఇప్పుడు 2 అరెస్ట్ చేశారు. విజయసాయి రెడ్డికి ఇంతకుముందు నోటీసులు వచ్చారు, ఆయన ఏదో విచారణకు వచ్చాడు, వెళ్ళాడు. ఆయన లీకేజ్ వల్లనే రాజ్ కసి రెడ్డి అనే వాడి విషయం అసలు బయటకు వచ్చింది. మొత్తం డొంక కదలడానికి అది బేసిక్ కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి నాకు తెలిసి ఇక హడావుడి చేయరేమో అని జనం అనుకుంటున్నారు.
అంటే విజయసాయి రెడ్డిని అంటే అరెస్ట్ వదిలే అదే అరెస్ట్ చేయాలి కదా, మరి వీళ్ళిద్దరిని చేసినప్పుడు విజయసాయి రెడ్డిని కూడా చేస్తారు కదా అని అనుకున్నారు. అంటే కేసు కన్విక్ట్ అయితే కన్విక్షన్ వస్తే చేస్తారేమో మరి. అది సరే, అన్ని కేసులోని తీసేయరు, ఏదో ఒక స్టేజ్లో ఆయన్ని ఇట్లా లూప్ లైన్లో పెట్టి ఆయన విచారణకు వాడుకుంటున్నారేమో. ఇప్పుడు దస్తగిరి వివేకానంద రెడ్డి ఏదైనా కావచ్చు. దస్తగిరి ఏమో నేరుగా అప్రూవరు, ఈయనేమో అఫీషియల్గా అప్రూవర్ కాకపోవచ్చు కానీ సహకరిస్తున్నాడు. అవును, ఈ దర్యాప్తులు ఇవన్నీ స్టార్ట్ అయిన స్టేజ్లోనే మధ్యలో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను అది ఇది అని ప్రకటించిన విజయసాయి రెడ్డి గారిని మళ్ళీ జగన్ గారు పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారని కూడా వార్తలు వచ్చినాయి. సరే, ఇదంతా రాజకీయం. అసలు సినిమా అంతా ముందుంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి జగన్ని కరెక్ట్గా ఈ కేసులో అతను నేరం చేశాడు, ఆ డబ్బు ఆయనే పొందాడు అని ఎస్టాబ్లిష్ చేయడమే ఇప్పుడు దర్యాప్తు సంస్థ ముందున్న ప్రధానమైన సవాల్. ఇప్పుడు ప్రూవ్ చేసి లింకులు పెట్టి ఏదో కేసు పెట్టి మొత్తానికి రేపు ఆయన కూడా విచారణకు పిలిచి జగన్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇప్పుడు అందరూ చూస్తుంది ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడికి ఇంత సీనియర్ పొలిటీషియన్కి అసలు ముందుంది అసలు సవాలు, జగన్ అరెస్ట్ చేస్తాడా? ఎందుకంటే ఈ కేసులో లాస్ట్ టైము ఆయన జగన్ ఉండగా చంద్రబాబును లాస్ట్లో అరెస్ట్ చేశాడు, ఆయన జైలుకి వెళ్ళాడు, మొత్తానికి బెయిల్ మీద బయటకు వచ్చాడు. దానికి ఇప్పుడు ఈ కేసులో జగన్ అరెస్ట్ చేసినా కూడా సరే, రాజకీయంగా మాట్లాడేది రాజకీయం అంటారు, ఎమ్మడే కక్ష సాధింపని అవన్నీ ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి, ప్యారలల్గా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే జనంలో డీమోరల్ కాకుండా ఎవడికి వాడు శుద్ధపోసలు అనిపించుకోవడానికి అవినీతి డబ్బులు ఇవన్నీ దాచిపెట్టేసేసి రాజకీయం గురించే మాట్లాడతారు. అంటే పార్టీ వాళ్ళు అంటారు కరెక్టే, మీరన్న తటస్థులు ఆలోచిస్తారా? తటస్థులు ఆలోచిస్తేనే కదా అది కక్ష సాధింపో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అరెస్ట్ అయితే సానుభూతి రావడమో ఇలాంటివి జరిగేది తటస్థులు ఆలోచిస్తే. తటస్థులని కాదు, ఇప్పుడు మా అందరికి నాలాంటి వాడికి ఉన్న డౌట్ ఒకటే, ఇప్పుడు జగన్ని అరెస్ట్ చేయాలన్నా ఈ కేసుని ఇంకా ఫర్దర్గా సీరియస్గా తీసుకోవాలన్నా ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇందులో చేయి చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాగా? ఈడీ తోటి సిబిఐ తోటి చేయాల్సి వస్తుంది కేసు. ఎందుకంటే నిన్న ఛత్తీస్గఢ్లోన అది చిన్న కేసులో తీసుకెళ్ళి మాజీ సీఎం వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళి లోపలేశారు. చిన్నదా పెద్దదా తర్వాత సంగతి. ఎక్కడెక్కడో రాజకీయంగా విభేదాలు ఉన్న వాళ్ళందరినీ టక కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసేస్తున్నారు. అసలు ఈ వ్యవహారం అంతా నడుస్తున్నది ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి గత 5 ఏళ్లలో ఇంత జరిగిందని మొత్తుకోవడం కాదు. అసలు డిమానిటైజేషన్ జరిగిన తర్వాత మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ డిజిటలైజేషన్ కావాలని కేంద్ర ప్రభుత్వమే అందరిని ఒత్తిడి చేసి ఆఖరికి డబ్బులు ఎవరు 2 లక్షలకు మించి ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అన్నీ ఆన్ రికార్డ్ ఉండాలని చెప్పారు. బిజినెస్ వాళ్ళందరికీ ఇప్పుడు ప్రతిదీ బ్యాంక్కి యూపీఐ ద్వారా డబ్బులు వెళ్ళిపోతున్నాయి. అందరూ ఈవెన్ రోడ్ల మీద దానిమ్మకాయలు అమ్ముకునేవాడు గంపకు కూడా యూపీఐ ట్యాగ్ పెట్టుకొని తిరుగుతున్నాడు. అంతగా మనీని ట్రాన్స్పరెంట్గా ట్రాన్సాక్షన్ జరుగుతుంటే ఏపీలో కేవలం డబ్బుతో, నోట్లతోటే, కరెన్సీతోటే లిక్కర్ బిజినెస్ జరుగుతుంటే 5 ఏళ్ళు మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఈడీలు సిబిఐలు వాళ్ళకి ఏం కనపడలేదా? ఇప్పుడు గుర్తుండే ఉంటుంది, ఎలక్షన్కి ముందు ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారు దీని మీద పోరాటం చేశారు. ఒక స్టోర్కి వెళ్తే, ఒక ఎలైట్ షాప్కి వెళ్ళి చూస్తే మొత్తం అమ్మింది 90,000 ఉంటే 650 రూపాయలు మాత్రమే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది ఉంది, మిగతా అంతా క్యాష్ రూపంలో జరిగింది. ఆవిడ అప్పుడు బయటికి తీసుకొచ్చారు మొత్తం అంతా. బీజేపీకి బహాటంగా తెలుసు. ఆవిడ అమిత్ షా కంప్లైంట్ చేశారు, కృష్ణదేవరాయలు వెళ్ళి కంప్లైంట్ చేశారు. కంప్లీట్గా బీజేపీ దృష్టిలో ఉంది, ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది ఈ విషయం. అయితే మీరు అన్నట్టు ఎంత వేగంగా స్పందిస్తుంది ఈ విషయంలో? ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎలా ఉండబోతుంది? ఇప్పుడు అదే సందేహం అందరికీ. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్టు లేకపోతే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అయినా ఈడీ దీన్ని టేకప్ చేయకపోతే అసలు మనీ లాండరింగ్ జరిగిందని ఓపెన్గా బయటకు వచ్చాక కూడా పట్టించుకోకపోతే, కేవలం సిట్ని వివరాలు అడిగింది. అవును, మరి వీళ్ళు ఇచ్చారా లేదా, పోనీ ఇస్తే ఈడీ సైలెంట్గా ఉందా, ఇచ్చిన తర్వాత ఇంకా
ఆలోచిస్తుందా రంగంలోకి దిగడానికి అనేది తెలియాల్సి ఉంది. అవును, ఇప్పుడు అవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు అది అందుకని చాలా కీలకమైన ఘట్టంలోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు రేపు 20 రోజుల్లోనో, ఇప్పుడు ఆల్రెడీ 90 రోజుల తర్వాత ఫస్ట్ ఛార్జ్ షీట్ వేశారు. అవును, ప్రాథమిక ఛార్జ్ షీట్ అని చెప్పారు. నెక్స్ట్ ఇంకొక 20 రోజులకో నెలకైనా మళ్ళీ ఇంకొక ఛార్జ్ షీట్ వేయాలి. నేను వేసిన ఛార్జ్ షీట్లో మిథున్ రెడ్డి పేరు కూడా ఎక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్లో ఆయన పేరు మెన్షన్ చేస్తే ఆయన ఎమ్మడే బెయిల్కి కూడా అప్లై చేసుకునే అవకాశాలు ఉంటాయి. 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయకపోతే ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి లోపల ఉన్న 12 మంది, ఆ 12 మందికి ఆటోమేటిక్గా బెయిల్కి అప్లై చేసుకునే అవకాశం వస్తుంది. అందుకని చెప్పి ఇంతకుముందు ప్రభుత్వం చేసిన స్ట్రాటజీనే వీళ్ళు కూడా చేస్తున్నారు. సేమ్ ఈ గవర్నమెంట్లో కూడా లీగల్ ఆఫీసర్స్ అలాగే పోతున్నారు. ఏంటి, ఒక ఛార్జ్ షీట్ వేస్తారు, ఇక అక్కడితో అయిపోయింది అనరు. దీనికి అనుబంధ ఛార్జ్ షీట్ ఉంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగాల్సి ఉంది, ఇట్లా చెప్తా ఉన్నారు. సరే, అది పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అది వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ ఒకరోజు తేలవు. ఇది టెక్నికల్ అంశం. పైగాను ఇందులో క్యాష్ అనేది, వ్యాపారంలో క్యాష్ మొత్తమే ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. రికవరీ దగ్గరికి వెళ్ళేటప్పటికి 62 కోట్లు ఎంతవరకు రికవరీ చేసామని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిందేంటి, మొత్తం గోల్డ్ బిజినెస్లో పెట్టారు, రియల్ ఎస్టేట్లో పెట్టారు అన్నారు, సినిమాల్లో పెట్టారు. ఇప్పుడు అవి అవును, వాటిని రికవరీ చేయడం అంటే చాలా టైం పడుతుంది. అది అంత ఈజీగా బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ఏపీలో ఉన్న ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వమా లేకపోతే కూటమి ప్రభుత్వమా అనే క్వశ్చన్కి ఇప్పుడు అది పెద్ద ఛాలెంజ్. రేపు బీజేపీ సపోర్ట్ చేయకపోతే మరి కూటమిలో చంద్రబాబు వీళ్ళందరూ పార్ట్ అయ్యి ఉండి గవర్నమెంట్లో ఇతను జగన్ మీద ఒక కేసు ఎస్టాబ్లిష్ అయ్యాక కూడా వాళ్ళు కనుక ఇన్వాల్వ్ కాకపోతే, సపోర్ట్ చేయకపోతే ఇంకా మీనింగ్ ఏముంటుంది? వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదని అందరికీ అర్థమైపోద్ది కదా. ఇప్పటికే బీజేపీ రోల్ మీద కూడా అనుమానం వస్తుంది. ఎందుకంటే జగను బీజేపీకి ఫండ్స్ ఇస్తున్నాడు, వాళ్ళ 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 మన్ననలు పొందుతున్నాడు, వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి అని చెప్పి ఓపెన్గా పొలిటికల్ సెక్షన్లో ఉన్న డిస్కషను అది బలంగా నమ్మాల్సి వస్తుంది. ఇక వీళ్ళు కనుక కేంద్రం నుంచి దీని మీద ఏ కదలిక లేకపోతే, ఏమీ మాట్లాడకపోతే దాన్ని ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అందుకని అది ఖచ్చితంగా కూటమికి సవాల్, చంద్రబాబుకి ఒక్కడికే కాదు. ఇప్పుడు లేకపోతే రేపు ఏపీ గవర్నమెంట్లో, ఇప్పుడు ఏపీలో ఉన్న కూటమి రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఇక్కడ కూడా పోటీ చేయాలి, కూటమి ఉంటుందని ఒక చిన్నగా ఒక ఫీల్ వదిలేరు. ఇప్పుడు అది చూసే కదా, ఇప్పుడు కేసీఆర్ వీళ్ళంతా ఉలిక్కిపడి చంద్రబాబుని తిట్టడం మొదలుపెట్టింది. ఇప్పుడు అది 1 by 1 ఒక స్టెప్స్ ముందుకు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ జరిగే పరిణామాలు, ఇక్కడ రాజకీయంగా రాబోయే పరిణామాల మీద చాలా ఉంది, అది వేరే విషయం. ఇప్పుడు దీనికి సంబంధించి మాత్రం రాబోయే రోజుల్లో కూటమి బంధానికి ఇది పెద్ద టెస్టు. వీళ్ళు నిజంగా రాజకీయంగా కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, లేకపోతే కేవలం అవసరానికి జనం ఓట్ల కోసం కలిసి ఎలక్షన్లో గెలిచి ఎవరి స్ట్రాటజీలో వాళ్ళు పోతున్నారా అనేది రేపు ఎస్టాబ్లిష్ అవుద్ది. బీజేపీ సపోర్ట్ చేయకపోతే బీజేపీనే తిడతారు, చంద్రబాబుని తిట్టరు. ఎందుకంటే చంద్రబాబు ఈజ్ డూయింగ్ హిజ్ జాబ్. అక్కడ ఫ్రాడ్ జరిగిందని వచ్చింది రిపోర్టు. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి అందరికీ తెలుసు. అసలు ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ అనేది ఓన్లీ క్యాష్ బిజినెస్ చేసినప్పుడే అనుమానాలు వచ్చేస్తాయి. అది అందరూ చాలా చిన్న విషయం, మామూలు కామన్ మ్యాన్కి కూడా తెలుసు. దీనికి పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసి ఇంత చేయాల్సి పని. కాకపోతే ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ వాళ్ళు పట్టుకోవని రుజువు చేయాలి, చట్టాలు ప్రకారం ప్రూవ్ చేయాలి కాబట్టి ఇంత ఇది చేస్తున్నారు. కానీ లేకపోతే అది ఏముంది, అది ఎప్పుడూ తెలిసిపోయింది. లేకపోతే డబ్బులతో ఎందుకు చేస్తారండి? ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయాలి కదా సగం అన్న. మొత్తం క్యాష్, ఓన్లీ క్యాష్ అని బోర్డులు పెట్టి కూర్చొని బిజినెస్ చేశారు. అయితే దీంట్లో రెండో విషయం, ఇంకా జగన్ అరెస్ట్ చేస్తే రాజకీయంగా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ కాదేమో. మరి ఇంకా ఎలా ఉంటుంది అనేదాన్ని ఏముంది, ఇప్పుడు మన చంద్రబాబుని అరెస్ట్ చేశారు, ఎలా ఉంది అంటే చంద్రబాబుకు సింపతి వచ్చింది, జగన్కి కూడా సింపతి వస్తుందా? అది భవిష్యత్తు తెలుస్తుంది. అంటే ఇది కేసు ఫేక్ కేసు అని కానీ ప్రూవ్ చేసుకోగలిగితే, అంటే ఈ కేసులో వాస్తవాలు ఉన్నాయి అని ప్రభుత్వం ప్రూవ్ చేయగలిగితే వస్తుంది. ప్లస్ అదే నేను మీకు ఫస్టే చెప్పాను, ఈ కేసులో ఇప్పుడు ఏదో సిట్లు ఇన్వెస్టిగేషన్ అవసరంలా. ఫస్ట్లోనే వీళ్ళు కేవలం కరెన్సీ ఇచ్చి మందు కొనుక్కోండి అని చెప్పారు అన్న రోజు నుంచే ఇది కరప్షన్ జరుగుతుందని
వైసీపీ ప్రభుత్వంలోనే జనం అంతా మాట్లాడుకున్నారు. సరే ఇంకా ఇంకా సానుభూతి దానికి ఎక్కడి నుంచి వస్తుంది? దాని సానుభూతి ఎట్లా వస్తుంది ఎట్లా జగన్కి? వస్తుంది ఇంకా అంటే జనాలు వైసీపీ వాళ్ళు నమ్మారు, సాధారణ జనాలు పైగా ఒకసారి దొంగోడు అని ముద్ర వేయించుకొని ఉన్నాడు. అది ప్రూవ్ అయిందా లేదా తర్వాత సంగతి. ఇంకొక ముద్ర పడుతుంది. మరి వీటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఆ కేసులో నుంచి బయటికి రావాలి. నిజంగా ఏ ఏ అభియోగం తప్పితే ఏమీ లేదు అని కనుక జగన్ కేసుల్లో అనుకుంటే 10 ఏళ్ళు వాయిదా ఎందుకండి? తాడోపేడు తేల్చొచ్చు కదా. అవును కదా. ఇంతవరకు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు ఇంత వింత. కరెక్ట్. అది దానికి అందరికీ తెలుసు. జ్యుడిషియరీ వాళ్ళు కూడా బదనాం అవుతున్నారు. వాళ్ళు జడ్జీలు మారుతున్నారు, కేసులు తేలట్లేదు. అందరికీ ఏంటంటే మనం ఏదన్నా మాట్లాడితే ఎలా ఉంటుందంటే ఇప్పుడు వీళ్ళకి ఏదో జగన్ మీద కోపం అనుకుంటారు. జగన్ కాదు, సిస్టమ్. రేపు మీరందరూ నాయకులు 5 ఏళ్ళు ఉంటారు, వెళ్ళిపోతుంటారు. ప్రజలను పిచ్చోళ్ళని చేస్తే అట్లా? జనం అంత పిచ్చోళ్ళు అయితే కాదు. దే ఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్. అందరూ ఉత్కంఠ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు దీన్ని సవాల్గా తీసుకొని రేపు అతన్ని లోపలేయగలుగుతాడా, దానికి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా, కూటమిలో ఉన్న కలయికలో నిజాయితీని వాళ్ళు నిలబెట్టుకుంటారా? ఇది. థ్యాంక్ యూ.